ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N15 రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. చాలా మంది ఏంటంటే మన ఛానల్లో రోడ్లకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వమని చెప్పి అయితే అడుగుతున్నారు. ఈ N15 రోడ్డుకి సంబంధించి అప్డేట్ ఇచ్చి మనం చాలా రోజులు అయితే అవుతుంది. ఈ N15 రోడ్డుకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఉన్న రోడ్డు అనమాట. అటుపక్క రోడ్డు ఏంటంటే పూర్తిగా రోడ్డు అంతా క్లియర్ చేసుకున్న తర్వాత తార్ మొత్తాన్ని తొలగించేసి గ్రావెల్ మొత్తం హైట్ పోసుకున్న తర్వాత లెవెల్ చేసుకున్నారు. అలాగే ప్రెసెంట్ ఇప్పుడు కంకర్ చిప్స్ అయితే పోసారు. ఈ కంకర్ చిప్స్ ఏంటంటే రోడ్ రోలర్తో మొత్తం అయితే లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానిపైన ఇంకా తార్ రోడ్ వేసిన తర్వాత రోడ్ మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే ఇంకో పక్క యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్డుకి సంబంధించి నేను పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి. ఎవరైనా ఛానల్కి మన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ N15 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో మీరు ఇందులో చూడొచ్చు. ఈ N15 రోడ్డు వచ్చేసి ఇక్కడ ఎండింగ్లో E9 రోడ్డు ఉంటుంది. ఇక్కడ మీకు బార్డర్ కనిపిస్తుంది చూసారా పర్పుల్ కలర్లో. అక్కడ రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు కట్ అయి ఉన్నది E9 రోడ్డు అంటారు. E9 రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ కొండవీటి వాగునైతే క్రాస్ అవుతుంది ఈ N15 రోడ్డు. ఆ కొండవీటి వాగు క్రాస్ అయిన తర్వాత E8 రోడ్డు ఉంటుంది. దాని తర్వాత E7, E6, E5 ఆ రోడ్స్ అయితే వస్తాయి. ఇంకా రైట్ సైడ్ వైపు తుళ్ళూరు విలేజ్ కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ పిచ్చుకులపాలెం విలేజ్, ఇంకా దొండపాడు, ఇదంతా స్పోర్ట్స్ సిటీ ఏరియా. ఈ స్పోర్ట్స్ సిటీ ఏరియా దాటిన తర్వాత ఇది వచ్చేసి లాస్ట్లో ఎండింగ్లో ఉన్న E1 రోడ్డుకి వెళ్ళి కలుస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, అది E9 రోడ్డు. అది ఇక్కడ కట్ అయ్యి వచ్చింది. అది మీకు మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే కట్ అయ్యి ఉంది ఇప్పుడు ఆ E9 రోడ్డు. అలాగే E9 రోడ్డు అటువైపు కూడా మీరు చూడొచ్చు రెండు వైపులా. ఇక్కడే పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహం మెమోరియల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 6.8 ఎకరాలు. ఈ N15 రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీన్ని NCC కంపెనీ వాళ్ళు 342 కోట్ల రూపాయలతో రోడ్డు వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇది 50 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది ఈ N15 రోడ్డు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే కొన్ని రోడ్స్, మేజర్ ఆర్టీఎల్ రోడ్స్, సబ్ ఆర్టీఎల్ రోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడే కొండవీటి వాగునైతే క్రాస్ అవుతుంది. మీకు మ్యాప్లో చూపించా కదా, ఇక్కడే అనమాట. ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేయాల్సింది. ఆల్రెడీ గతంలోనే గట్టర్లు అవన్నీ వేసి పెట్టారు. ఆ కొండవీటి వాగు దాటిన తర్వాత ఇక్కడ E8 రోడ్డు వచ్చి అయితే కలుస్తుంది. అంటే ఇది N15 E8 రోడ్ జంక్షన్ అంటారు. రైట్ సైడ్ వైపు చూడండి, అదంతా E8 రోడ్డు. ఈ E8 రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కలుతో ఎండ్ అవుతుంది. ఇది 14.9 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ రోడ్లలో ఏంటంటే మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి, సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంటుంది, సబ్ ఆర్టీఎల్ రోడ్స్, కలెక్టర్ రోడ్స్, ఇంకా లోకల్ స్ట్రీట్ రోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రోడ్డు వచ్చేసి ఆర్టీఎల్ రోడ్డు అంటారు. ఇది 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు ఏంటంటే ఒక పక్క మొత్తం గతంలో వేసిన తారు మొత్తం తొలగించేసి దానిపైన గ్రావెల్ పోసుకొని అంతా లెవెల్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే దానిపైనే కంకర్ చిప్స్ వేసుకొని అంతా రోడ్లతో లెవెలింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. అంటే ఒక పక్క రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు, ఇంకో పక్క రోడ్డుకు సంబంధించిన పనులు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలిసి ఇది కంప్లీట్ అయిన తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తారనుకుంటా. ఇక్కడ E7 రోడ్డు వచ్చి కలుస్తుంది. ఇది మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది E7 రోడ్డు. అది ఆ E7 రోడ్డు వైపు బసవతారకం హాస్పిటల్ కూడా ఉంది. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు, రైట్ సైడ్ వైపు కంకర్ చిప్స్ వేసుకొని మొత్తం లెవెల్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. అలాగే ఇంకో పక్క రైట్ సైడ్ మీకు స్టోమ్ వాటర్ డ్రైన్ కూడా చూడండి, ఆ స్టోమ్ వాటర్ డ్రైన్ కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ ట్రక్కులతో తీసుకొచ్చి కింద అయితే పోస్తున్నారు. ఒక పక్క ఈ కంకర్ చిప్స్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకో గ్రావెల్ టైప్ అయితే పోస్తున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లన్నీ ఏంటంటే మంచి క్వాలిటీగా అయితే నిర్మిస్తున్నారు. అందుకనే రోడ్ల నిర్మాణం అనేది స్లోగా జరుగుతూ ఉంటుంది. ప్రాసెస్ ప్రకారం రోడ్ల నిర్మాణం అయితే చేసుకుంటూ వెళ్తున్నారు.
ఇక్కడ నిర్మిస్తున్న రోడ్లలో ఏంటంటే మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసి 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. అయి 8 లైన్స్‌తో అయితే ఉంటాయి. మొత్తం రాజధాని ప్రాంతంలో 52 కిలోమీటర్ల వరకు మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. అలాగే ఆర్టీఎల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో నేనిప్పుడు చూపిచ్చారు గదా! ఈ రోడ్డు ఆర్టీఎల్ రోడ్ అంటారు. ఇది 50 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. ఇది 6 లైన్స్‌తో అయితే ఉంటుంది. ఈ రోడ్స్ వచ్చేసి 92 కిలోమీటర్ల వరకైతే నిర్మిస్తున్నారు. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఒకటే ఉంది. అది ఈ3 రోడ్ అంటారు. అది 60 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. అది 9 లైన్స్‌తో అయితే ఉంటుంది. అదొచ్చేసి 21 కిలోమీటర్ల వరకైతే ఉంది. అలాగే ఇక్కడ కూడా ఒక రోడ్డొచ్చి కలుస్తుంది. ఇదొచ్చేసి ఈ6 రోడ్డు. ఈ ఈ6 రోడ్డు వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 9.8 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకైతే ఉంటుందది. రైట్ సైడ్ వైపు ఏంటంటే వెలగపూడి ఏరియా అయితే ఉంటుంది అటువైపు. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే అనంతవరం ఉంటుంది. ఇంగా ఇందులో సబార్టియల్ రోడ్స్ వచ్చేసి 50 మీటర్ల రైట్ ఆఫ్ అయితే ఉంటాయి. ఇంకా అయి కూడా 6 లైన్స్‌తో అయితే ఉంటాయి. ఇక్కడ 156 కిలోమీటర్ల వరకు ఈ సబార్టియల్ రోడ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇటువైపు మీరు చూడొచ్చు. మొత్తం గ్రావెల్ పోసుకొని హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇంకో పక్క లెఫ్ట్ సైడు, రైట్ సైడు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా కలెక్టర్ రోడ్స్ గానీ, లోకల్ రోడ్స్ గానీ అయన్నీ ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లో అయితే నిర్మిస్తారు. కలెక్టర్ రోడ్స్ వచ్చేసి 25 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. మొత్తం 4 లైన్స్‌తో అయితే ఉంటాయి ఒక్కొక్క రోడ్డు. రాజధాని ప్రాంతంలో కలెక్టర్ రోడ్స్ వచ్చేసి 287 కిలోమీటర్ల వరకైతే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ మీకు మధ్యలో కనిపిస్తున్న ఈ డక్ట్ వచ్చేసి ఒక టన్నెల్ టైప్ అయితే కడుతున్నారు. దాంట్లో ఏంటంటే ఎలక్ట్రికల్ వైర్స్ అయితే ఉంటాయి. ఈహెచ్‌వి, ఎంవి వైర్స్ ఉంటాయి. ఈహెచ్‌వి అంటే ఎక్స్‌ట్రా హెవీ వోల్టేజు, ఎంవి అంటే మీడియం వోల్టేజ్‌కి సంబంధించిన వైరింగు. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఎల్‌పిఎస్ జోన్ 5, 6 సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడంతా జోన్ 5సి అయితే వస్తుంది. ఈ జోన్‌లలో ఏంటంటే కలెక్టర్ రోడ్స్ గానీ, స్ట్రీట్ రోడ్స్ గానీ అయన్నీ ఉంటాయి. ఈ ఏరియా మొత్తం 5సినే. అలాగే అక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ అది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ N14 రోడ్ వైపు ఉంటుంది. ఈ N15 రోడ్ అయితే దీని బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అంటే N15 నుండి N14కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఒక టన్నెల్ లాంటి స్ట్రక్చర్ నిర్మిస్తున్నారు చూసారా? ఎలా ఉందో అది. అలాగే అంతా అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. అమరావతి రాజధానిలో నిర్మిస్తున్న రోడ్లన్నీ ఏంటంటే, ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అయితే డెవలప్ చేస్తున్నారు. అంటే వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అయితే డెవలప్ చేస్తున్నారు. అన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు మీడియం వోల్టేజ్‌కి సంబంధించిన పవర్ లైన్స్ ఉంటాయి. ఇంకా వేస్ట్ వాటర్‌కి సంబంధించిన లైన్స్ ఉంటాయి. వాటర్ సప్లై నెట్వర్క్ ఉంటుంది. గ్యాస్‌కి సంబంధించిన లైన్స్ సెపరేట్‌గా ఉంటాయి. రీయూజ్ వాటర్ నెట్వర్క్‌కి సంబంధించిన లైన్స్ సెపరేట్‌గా ఉంటాయి. ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన లైన్ సెపరేట్‌గా ఉంటుంది. అయన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు ఈ5 రోడ్ వచ్చి కలుస్తుంది. ఈ5 రోడ్ వచ్చేసి తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. లాస్ట్ టైమ్ మనం ఈ5 రోడ్‌కి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాము. ఆ ఈ5 రోడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర నుండి N14 నుండి N17 వరకైతే జరుగుతున్నాయి. అలాగే స్టోమ్ వాటర్‌కి సంబంధించిన డ్రైన్‌లే కాకుండా ఐసీటీ పవర్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఈ పవర్ డక్ట్స్ ఉంటాయి. ఇంకా సెవరేజ్‌కి సంబంధించిన క్యాట్ పిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ4 రోడ్ వచ్చైతే కలుస్తుంది. ఈ4 రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 15.5 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఆ ఈ4 రోడ్ డిస్టెన్స్ మొత్తం. ఈ4 రోడ్ దాటిన తర్వాతే మనకి ఈ3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చైతే కలుస్తుంది. మన రాజధాని ప్రాంతంలో మొత్తం రోడ్లొచ్చేసి 1601 కిలోమీటర్ల వరకైతే నిర్మిస్తున్నారు. అంటే కలెక్టర్ రోడ్స్ గాని, అన్ని రోడ్స్ కలుపుకొని. ఇక్కడ ఈ3 రోడ్ వచ్చి కలుస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇదంతా దొండపాడు, పిచ్చుకలపాలెం ఏరియా అనమాట. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి కనకదుర్గమ్మ వారి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి, దొండపాడు దాటిన తర్వాత N17 రోడ్‌లోకెళ్ళైతే కలుస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్న ఊరే దొండపాడది.
ఆ దొండపాడు విలేజ్ పక్క నుండి అయితే వెళ్తుంది. ఇక్కడ ఈ2 రోడ్ వచ్చైతే కలుస్తుంది. ఆ ఈ2 రోడ్డు లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడుతో ఎండ్ అవుతుంది. మొత్తం 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఆ ఈ2 రోడ్డు వైపు ఏంటంటే సీఎం గారి రెసిడెన్స్ గాని, రాజ్ భవన్ గాని అయన్నీ ఈ2 రోడ్ వైపే ఉంటాయి. ఆ ఈ2 రోడ్ ఎండింగ్ పాయింట్ ఏంటంటే N16 రోడ్‌లోకెళ్ళి కలుస్తుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారు N15 రోడ్డు పైన. ఆ బ్రిడ్జ్ వచ్చేసి పాలవాగు ఫ్లో అయ్యే చోట అయితే నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఇటువైపు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఏ రోడ్డు వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.